హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా హెట్రో కంపెనీ నుంచి అయితే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. బట్ అంటే వాళ్ళకు వేర్వేరు లొకేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం అయితే వీళ్ళైతే ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్ వచ్చేసి హెచ్ఆర్ మెయిల్కి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. అంతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కనుక మీ ఫ్రెండ్స్లో ఒకవేళ ఉంటే వాళ్ళకి కూడా జాబ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా ప్రజెంట్ యొక్క జాబ్ డీటెయిల్స్లో వెళ్ళిపోతే హెట్రో వాళ్ళు వచ్చేసి వీఆర్ హైరింగ్ ఫర్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హైదరాబాద్ లొకేషన్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే. అయితే ఇక్కడ ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఈ రెండు డిపార్ట్మెంట్స్లో ప్రెజెంట్ అయితే వేకెన్సీ ఉన్నాయి. ప్రొడక్షన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, లేదా బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీఏ, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రొడక్షన్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ అప్రెంటిస్షిప్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ టు 2021 నుంచి ప్రజెంట్ 2024 వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. జూనియర్ కెమిస్ట్ మరియు జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీసర్ అనే రోల్స్లో అయితే వర్క్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ జాబ్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ వారికి అయితే ఎలాంటి వేకెన్సీస్ ఇక్కడ లేవు. ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మధ్య వర్క్ చేస్తారు. కాబట్టి అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కన్నా మీకు పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, రిటెన్షన్ బోనస్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే మీకు కంపెనీలో ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ వచ్చేసి 26 ఇయర్స్ బిలో అయితే ఉండాలి. అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, vijaykumar.th@hetero.com. మెన్షన్ యాజ్ ఏ సబ్జెక్ట్ లైన్ యువర్ అప్లయింగ్ డిపార్ట్మెంటు. అంటే ఇక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మెయిల్తో రిజ్యూమ్ ఫార్వర్డ్ చేసేటప్పుడు అక్కడ సబ్జెక్ట్ దగ్గర ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్, లేదా ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లేదా మెయింటెనెన్స్ ఆ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసి రిజ్యూమ్ అయితే వాళ్ళకైతే పంపించండి. వాళ్ళు చెక్ చేస్తారు. 2021 నుంచి ప్రజెంట్ ఇయర్ వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. బిఫోర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసినా సరే మీకైతే రెస్పాన్స్ రాదు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉందో అంటే రిలవెంట్ ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేయండి. అండ్ వాళ్ళకి మాత్రమే వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు హెచ్ఆర్ అయితే కాంటాక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇదండి దీనికి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్. మీలో ఎవరి దగ్గర సరే యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు నేను వీడియో డిస్క్రిప్షన్ మీకు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్స్ అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.